12 నదులు 3 సముద్రాల నుంచి జలాలను తీసుకువచ్చి ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం అత్యంత ఘనంగా చేయబోతున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం ఈ మార్చి 6, 7, 8 ఈ 3 రోజుల పాటు ఘనంగా జరగబోతుంది. ఈ మహాక్రతువుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరు కాబోతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. అంబులెన్స్ సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి. కుంభాభిషేకాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా విద్యుత్ దీపాలతో వెలిగిపోనుంది. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొనే మహాకుంభాభిషేకానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకోబోతున్నారు. మార్చి 6 ఆలయ ప్రాంగణాలను శుభ్రం చేసి మహాగణపతి హోమం, యాగశాల ప్రవేశంతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. మార్చి 7 శుక్రవారం వాస్తు శాంతి, చండీ యాగం, కలశ స్థాపన, ప్రధాన హోమాలు ఘనంగా కొనసాగుతాయి. 12 నదులు, 3 సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని 12 కలశాలలో హోమం దగ్గర ఉంచి వేద మంత్రాలతో శక్తివంతం చేస్తారు. సాయంత్రం అమ్మవారికి విశేష అలంకరణతో ప్రత్యేక దర్శనం కల్పించబడుతుంది. మార్చి 8 ఆదివారం ప్రధాన ఘట్టం. ఉదయం శుభముహూర్తంలో గోపురాలపై కలశాలకు మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుంది. ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరై స్వయంగా గోపురంపై కలశాలకు మహాకుంభాభిషేకం చేయనున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి.